హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది మోటో బ్లాగ్ తీసి. ఆల్మోస్ట్ ఒక 2 నార్మల్ బ్లాగ్స్ తర్వాత మళ్ళీ అలా మోటో బ్లాగ్ అయితే ఇస్తున్నా. సో ఏంటంటే జస్ట్ చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి మోటోలో. అంటే ఎక్కడికో బయటకి అయితే ఏం వెళ్తలేదు. జస్ట్ ఇది ఒక నార్మల్ మోటో బ్లాగ్ నా ఎంటర్ స్కూటీ పైన అంతే. నా బైక్కి ఏదో అయితే అయింది, నాకు ఏమైందో అర్థమైతే లేదు. ఎందుకంటే బైక్ నార్మల్గా పోయేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఉన్నట్టుండి సడన్గా సౌండ్ వస్తుంది. సడన్గా సౌండ్ అయితే అవుతుంది. అది ఏం సౌండ్ ఏమో నాకైతే అర్థమైతే తెలియదు. దానివల్ల ఏంటంటే బైక్ నడిపిస్తుంటే కొంచెం ఇరిటేషన్ అయితే అవుతుంది. ఇంకా తొందరగా నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా గోప్రో మీడియా మోడ్ అన్నా లేకపోతే మైక్ అడాప్టర్ అన్నా కొనాలా. ఎందుకంటే ఇట్లా మోటో వ్లాగ్ తీస్తే నాకే నచ్చలేదు. ఇవి కొన్నాం అనుకో జరా కొంచెం ఫ్రీక్వెంట్గా మనకి మోటో వ్లాగ్ చేయడానికి అయితే ఉంటుంది. ఎందుకంటే మైక్ మంచిగా వస్తే వ్లాగ్స్ కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు మైక్ లేకుండా ఏ డిస్టర్బెన్స్కి నాకు మోటో వ్లాగ్ అయితే చేయలేకపోతున్నాను. నాకు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. నాకే మంచిగా అనిపిస్తలేదు అట్లా. నార్మల్ మోటో వ్లాగ్ అని చెప్తున్నా కదా, ఏంటంటే జస్ట్ చిన్న పనులు ఉన్నాయి అంతే. అవి చేయడానికి అయితే మోటో వ్లాగ్ అయితే చేస్తున్నాను నేను. అంటే అవి చేయడానికి అయితే వెళ్తున్నా. ఫస్ట్ ఏంటంటే బైక్లో ఫ్యూల్ లేదు, ఫస్ట్ ఫ్యూల్ అయితే ఒప్పించుకోవాలి. జస్ట్ మా ఇంటి నుంచి కొంచెం దూరం ఉంటుంది పెట్రోల్ బంక్, అక్కడ వెళ్ళి ఫ్యూల్ అయితే ఒప్పించుకోవాలా. ఈ టైంలో ఈ సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది, పిచ్చిలేస్తుంది ట్రాఫిక్. ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంతా దాటి పోయాడు ఆ సిగ్నల్ దగ్గర వెయిట్ చేసి రైట్ సైడ్ వెళ్తే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్లో ఫ్యూల్ అయితే ఒప్పించుకోవాలి. కానీ ఇక మనకు బస్సులు క్యాపే ఇస్తలేరు, సిగ్నల్ పడ్డాయి. ఒకవేళ మనం ట్రై చేసే పిల్లలతో అయితే వెళ్ళిపోవచ్చు, కానీ అంతే ఈ బస్సు క్యాప్ ఇస్తలేదు. ఏం చేద్దాం? అట్లా చేసి రైట్ సైడ్ తెచ్చేసిన ఇండికేటర్ ఆన్ చేసుకొని. ఇప్పుడు సిగ్నల్ నేను కొంచెం ముందు వెళ్ళినాక సిగ్నల్ పడ్డా ఏం కాదు, కానీ ఇప్పుడైతే సిగ్నల్ అయితే పడవద్దు. ఏంటంటే సిగ్నల్ పడదు అనుకో మళ్ళీ నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఇక్కడనే పెట్రోల్ బంక్ అయితే ఉంది, పెట్రోల్ బంక్ వెళ్ళడానికి వెయిట్ చేయాల్సి వస్తుంది. సిగ్నల్ అయితే పడాలి, మనం తొందరగా అయితే వచ్చేసినాము. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ టైంకి ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటారు, కానీ ఇలా క్రౌడ్ కూడా ఏం లేరు. 270 ఎవరన్నారు జీరో సో చాలామంది బైకర్స్ పెట్రోల్ బంక్ వర్సెస్ అంకుల్ అయితే సరే నేను అడగకుండా నేను చాలా వీడియోస్లో చూస్తాను, ఎప్పుడు బైకర్స్ వర్సెస్ పెట్రోల్ బంక్ ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. నేను చాలా అనుకున్నా నాకు కూడా అట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తే బాగుంటుందని చెప్పి, కానీ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే యూస్ వస్తాయి కదా, చాలామంది ఎట్లనే యూజ్ చేయించుకుంటారు. అంటే తెలిసో తెలియకనో పెట్రోల్ బంక్ ఎవరైతే పెట్రోల్ ఫ్యూల్ పోస్తారో వాళ్ళకి బైకర్స్కి పక్కా లొల్లి అవుతుంది. ఆ లొల్లి ఆ వీడియో అడ్వాంటేజ్ వాళ్ళకి మంచిగా యూస్ అయితే వస్తాయి. నేను కూడా చాలా ట్రై చేసిన అట్లా చేద్దామని చెప్పి, కానీ మనకు అట్లాంటి ఇన్సిడెంట్ అయితే ఎప్పుడు రాలే. అంటే ఎప్పుడు నేను స్కామ్ కాలేదు ఇట్లా పెట్రోల్ బంక్లో. అంటే నేను పోయిన పెట్రోల్ బంక్లో ఈ టైంకి ఫుల్ క్రౌడ్ ఉంటారు, ఇలా అయితే అసలు క్రౌడ్ అవ్వలేరు. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే ఆ సిగ్నల్ దగ్గర నేను ఎప్పుడు వెయిట్ చేస్తాను ఫ్యూల్ ఒప్పించుకోవడానికి. నేను రెగ్యులర్గా అదే పెట్రోల్ బంక్ వెళ్తా, కానీ ఇవాళ అసలు నేను వెయిట్ చేయలేదు సిగ్నల్ దగ్గర, ఎక్కువసేపు వెయిట్ చేయలేదు. ఫ్యూల్ కూడా తొందరగా ఊపించుకొని వచ్చేసిన. అప్పుడప్పుడు లైఫ్లో కొన్ని అట్లా థింగ్స్ తొందరగా అయిపోతుంటాయి. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కదా, సో మా ఇంట్లో నాకు తాటి ముంజలు తెమ్మని చెప్పినారు, అవి తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. నేను ఇవాళ కొంచెం వేరే వరకు ఉన్నప్పుడు చూసిన ఒక దగ్గర అయితే అమ్ముతున్నారు, అక్కడికి వెళ్తున్నా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి అవి అయితే తీసుకోవాలా. ఏంటంటే నార్మల్గా ఆల్రెడీ తీసినవి ముంజలు కవర్లు ఉంటాయి కదా, సో అట్లాంటివి కాకుండా మనం ముంగట్నే దాంట్లో తీసిస్తారు. అది కొబ్బరికాయలా ఉంటుంది కొంచెం, అది తీసిస్తారు. సో ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్తున్నా. మిరర్స్ అయితే నేను ఎంత అడ్జస్ట్ చేసుకున్నా కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఇవి జరిగిపోతుంటాయి. ఎందుకేమో అర్థమే కాదు. నిజంగా హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మిరర్స్ లేకపోతే పిచ్చిలేస్తుంది. సో వాయిస్ మంచిగా రికార్డ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. మ్యాక్సిమం రికార్డ్ కావాలనే చూస్తున్నా నేనైతే.
ఇది ఉన్నప్పుడు వెళ్ళింది అనుకో, అప్పుడు నా వాయిస్ అయితే మంచిగా అయితే వస్తుంది. కానీ ఇట్లా ట్రాఫిక్ ఉన్నప్పుడు వెళ్ళింది అనుకో, నా సౌండ్ కన్నా ఈ బయట సరౌండింగ్ సౌండే ఎక్కువ క్యాప్చర్ చేసుకుంటుంది GoPro. అదే ప్రాబ్లం. ఒకవేళ నా వాయిస్ దగ్గరుండి నా వాయిస్ మంచిగా క్లియర్ చేస్తుంది అనుకో, నాకు తెలుసు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే ఇదేమరా నాయన ఎట్లా వచ్చింది గుడి అమ్ముతావురా. పక్కన అయితే మంచి రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది. అన్న కూడా మొదలవరు అనుకుంటా, ఎందుకంటే హెల్మెట్ ఇంకా అది మౌంట్ ఉంది, GoPro మౌంట్ అయిపోయింది హెల్మెట్కి. బైక్ మ్యాటర్ కాదు బ్రో, వైబ్ మ్యాటర్. మనం ఎట్లా ఎంజాయ్ చేస్తాం అనేది మ్యాటర్. అంటే ఒకటేసారి అట్లాంటి బైక్ చూసి దానిపైన నేను ఇట్లా మోటోలో చేసుకుంటూ పోతే ఇంతవరకు పైన నాకు నేను కొంచెం లో ఫీల్ అవుతుంటా. కానీ ఏం కాదు, అట్లా చేస్తే అట్లా ఆ బైక్ పైన మోటోలో చేస్తే ఎక్కువ తీసుకురావు. ఇట్లా చేస్తేనే వస్తాయి. ఇప్పుడు నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్ పైన లదాఖ్ ఎవరైనా పోతారు, ఇంతవరకు పైన పోయేటోళ్ళే కదా, కొంచెం యూనిక్ ఉంటుంది. సో ఆ యూనిక్నెస్ కోసమే నేను మోటో బ్లాగ్స్ అయితే ఇంతవరకు బైక్ పైన అయితే వేస్తున్నా. రోడ్లో నిజంగా చాలా ట్రాఫిక్ అయితే ఉంటాయి, కానీ మనం ఎక్కువ దూరం ఏం పోయేదేం లేదు. జస్ట్ ఏంటంటే కొంచెం వర్క్ వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇట్లా GoPro పెట్టుకొని మనం సిటీలో ఈ ట్రాఫిక్లో ఇట్లా మోటో బ్లాగ్ అయితే వేయలేము. మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే వస్తుంది. ఇట్లా మోటో బ్లాగ్ చేస్తుంటే ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఏంటంటే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాం చూడండి, అప్పుడైతే నాకు కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకంటే వీడియో క్వాలిటీ అనేది మిస్ అవుతుంది. అది నేను ఎడిట్ చేసే యాప్ వల్ల నా ప్రాబ్లమా లేకపోతే నా మొబైల్ వల్ల ప్రాబ్లమా అర్థమైతే లేదు, కానీ క్వాలిటీ అయితే పోతుంది. ఎందుకంటే GoProలో నేను వీడియో ఇస్తే అసలు సూపర్ క్లారిటీ మస్త్ అనిపిస్తుంది. కానీ నేను ఎడిట్ చేసి అది వీటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసే వరకు క్లారిటీ అయితే పోతుంది. నేను మర్చిపోయి ఫాస్ట్ వెళ్ళిపోతున్నా. ఫాస్ట్ వెళ్ళిపోతే నా ఆడియో అయితే రికార్డ్ కాదు, నా వాయిస్ అయితే రికార్డ్ కాదు, ఎయిర్ సౌండ్ అయితే ఎక్కువ వస్తుంటుంది. ఇక మ్యాక్సిమం ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఏప్రిల్, మేలో మైక్ అడాప్టర్ అయితే కొనిస్తాను. ఒక 2 బైక్ పైన లాంగ్ ట్రిప్స్ అయితే వేయాలా నేను మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయినా. యూట్యూబ్ మానిటైజేషన్ కానీ కాకపోని అలా అన్న ఫోన్ నాకు వస్తుంది. ఇట్లాంటి వాళ్ళ వల్లనే భయం అవుతుంది. వాళ్ళు చేసిన మిస్టేక్స్కి మనకి ఏదో అవుతుంది, ఏం అర్థం కాదు. ఎవరేమో హారన్ కూడా అయితే పోతుంది, మంచిగా బైక్ అన్న కావచ్చు. అండ్ ఫైనల్గా నేను వంతనగర్కి అయితే వచ్చేసిన. ఇక్కడనే ముందలు అయితే ఉన్నాయి, అడగాల ఫస్ట్ ఉన్నాయి అయితేనే, అయిపోతే ఏం చేయలేం. ఉన్నాయా అయిపోయినాయా? అయిపోయినాయి అంట, అంటే ఏం చేయలేం. ఆల్రెడీ అనుకుంటూనే ఉన్నా నేను, ఇప్పటిదాకా చూసినప్పుడు కొన్నే ఉండే, వచ్చే వరకు ఉంటే ఉండవు అనుకున్నాను. అయిపోయినాయండి, ఏం చేస్తాను, ఏం చేయలేము. ఇవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, మనం కూడా తీసిస్తారు కదా, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. స్టార్టింగ్ నార్మల్గా తీసినవి ఉంటాయి, కానీ అవి ఎందుకో నాకు నచ్చవు, అంత మంచిగా అనిపించవు. చూద్దాం, అవి ఉంటే అవి కూడా తీసుకుందాం. అవి అనిపిస్తే ఇప్పటికి ఇది ఉండాలి అనుకో, లేడు తీసినట్టు ఉంది, అయిపోయినట్టు ఉంది. ఇప్పుడు ఇట్లా ఏం చెప్పాలా, మంచిగా అప్పుడే తీసుకొని పోతే అయిపోతుంది. ఒక్కసారి యాక్చువల్లీ నేను లెఫ్ట్ వెళ్ళాలా, ఒక్కసారి ఇటు సైడ్ అయితే వెళ్ళి తీసేసి అయితే వస్తాను, ఉంటే తీసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఉంటే తీసుకోవచ్చు, చూద్దాం. నాకైతే తేడా కనిపిస్తలేవు, లేదేమో. లేవు బ్రో, వేస్ట్గా వెళ్ళిపోదాం. ఉన్నాయి, కానీ నాకు ఏవైతే కావాలో అవి లేవు. నార్మల్గా ఆల్రెడీ తీసి కట్టి పెట్టిన అవుతున్నాయి. ఎంతనా? 110 డజనా? డజన్ 100కి అని కావాలా? ఏవో ఒకటి పోతే ఇంకా పంపిస్తారు, అందుకే ఏవో ఒకటి తీసుకుని ఆన్లైన్. ఏం చేద్దాం ఇప్పుడు, అవి తీసుకొని అలా
తర్వాత మీకు చూపిస్తున్నాయి కదా ఆల్రెడీ ఇదంతా ఆల్రెడీ తీసుకున్నాయి కదా అది మనం కూడా తీసిస్తారు అని అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నా ఇక వీడియో కూడా ఎండ్ చేసేస్తాను. నాకు తెలిసి ఇప్పటికే పెద్ద వచ్చిన వీడియో నేను మ్యాక్సిమం డైలీ ఎట్లా అంటే నాకు 9 to 10 minutes వీడియో అప్లోడ్ చేయాలనిపిస్తుంది. అంతకన్నా పెద్ద వీడియో అసలు నాకు నచ్చదు అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే అప్పట్లాగా అందరూ గంటలు గంటలు కూర్చొని యూట్యూబ్లో వీడియోస్ అయితే ఓ చూసలేరు. అందరూ షార్ట్స్కి అలవాటు అయ్యారు కదా, అందరూ షార్ట్స్కి అలవాటు అయ్యారు. ఇప్పుడు మనం ఒక 10 ఎట్లా అంటే 10 minutes అబోవ్ వీడియో పెట్టినామంటే వాళ్ళు చూడని కూడా చూడరు మనలాంటి బిగినర్ది. సో అందుకోసమనే ఇక నేను చిన్న మ్యాక్సిమం 10 minutes వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఏదన్నా ఉండని 10 minutes లోపు ఉండేటట్టే ట్రై చేస్తాను ఆ వీడియోస్ అన్నీ. సో అందుకోసమనే ఇప్పుడు వీడియో అయితే ఎండ్ అయితే వేసేస్తున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఎంజాయ్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.